యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడు అన్న నమ్మకం ఉంది, ఆశీర్వదించండి అంటూ మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు గురించి ఇటీవల గుడివాడలో జరిగిన సభలో సీఎం చెప్పుకొచ్చారు. నిజానికి మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు కిట్టు అరాచకాలు బందర్లో ఇప్పటికే పరాకాష్ఠకు చేరాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో కిట్టు ఆయన అనుచరులు జనసేన కార్యకర్త కుటుంబంపై దాడి చేయటమే కాకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లి మరీ దౌర్జన్యం చేశారు. కిట్టు అనుచరులు పోలీస్ స్టేషన్లోనే బాధితులపై చేయి చేసుకోవడం 15 రోజుల్లో ఇది రెండోసారి. ఇంత జరుగుతున్నా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. మచిలీపట్నంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు ఆయన అనుచరులు దుశ్శాసన పర్వాన్ని మరిపించేలా అరాచకాన్ని సృష్టించారు. ఓ కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడి బీభత్సం సృష్టించారు. ఏకంగా మహిళపై పిడిగుద్దులు కురిపిస్తూ మెడలో తాళి తెంచేందుకు ప్రయత్నించారు. పిల్లలను భయభ్రాంతులకు గురిచేశారు. సాయం చేయండి మహాప్రభు అంటూ బాధితులు అందుబాటులో ఉన్న పోలీస్ నంబర్లకు ప్రయత్నించినా ఖాకీలు స్పందించలేదు. పరుగున పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితులను గంజాయి బ్యాచ్ పోలీసుల సాక్షిగా దారుణంగా తిడుతూ మరోసారి దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకునే వరకు పోలీసులు కనీసం ఫిర్యాదు తీసుకోలేదు. బందర్లో వైకాపా తరఫున మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీ చేస్తున్నారు. గురువారం బందర్ 8వ డివిజన్ విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆడంబరంగా ప్రచారం నిర్వహించారు. అదే కాలనీలో జనసేన కార్యకర్త కర్రి మహేష్ నివాసం ఉంది. స్వర్ణకారుడైన ఆయన గత కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఓ బ్యాంక్లో అప్రైజర్ గా పనిచేస్తున్నారు. పేర్ని కిట్టు ప్రచార వాహనం మహేష్ నివాసానికి చేరుకోగానే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చగా నిప్పురవ్వలు ఇంట్లోకి దూసుకువెళ్లాయి. దీంతో అక్కడున్న మహిళలు బాణాసంచా ఎందుకు కాలుస్తున్నారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన పేర్ని కిట్టు అనుచరులు మహేష్ నివాసంపై దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. పూలకుండీలు ధ్వంసం చేశారు. మహేష్ భార్య హేమలతపై దాడి చేశారు. అడ్డుకున్న ఆమె అత్తగారు జ్ఞాన ప్రసూనాంబను నెట్టేయడంతో ఆమె తలకు గాయమైంది. హేమలతపై పైశాచికంగా వ్యవహరించారు. అక్కడే ఉన్న హేమలత కుమారుడు సాయికృష్ణ, రామబ్రహ్మం కుటుంబ సభ్యులు గోకుల్, నాగబాబులపై చేయి చేసుకున్నారు. అది జరుగుతున్న సమయంలో అక్కడికి మహేష్ చేరుకున్నారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించగా ఆయనపైన దాడి చేశారు. విషయం తెలిసిన వెంటనే మచిలీపట్నం జనసేన అభ్యర్థి ఎంపీ వల్లభనేని బాలశౌరి, తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. విపక్ష నేతల రాకతో పోలీసుల్లో కదలిక వచ్చి అప్పుడు ఇరు వర్గాలతో సంప్రదింపులకు సిద్ధమయ్యారు. పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదంటూ ఒక్కసారిగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పక్కనే ఉన్న ఎస్పీ కార్యాలయంలోకి దూసుకువెళ్లారు. ఆ సమయంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ కార్యాలయంలో లేరు. అక్కడే ఉన్న పోలీస్ అధికారులతో ఎంపీ బాలశౌరి వాగ్వాదానికి దిగారు. అక్కడి నుంచి ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. 24 గంటల్లో చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు. పేర్ని కిట్టుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ బాలశౌరి, తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. మహిళ పట్ల అతి జుగుప్సాకరంగా వ్యవహరించారని, దీనిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటీవల తాలూకా పోలీస్ స్టేషన్ మీదకు వెళ్లి తండ్రి కొడుకులు నానా రాద్ధాంతం చేస్తే ఎస్ఐనే వీఆర్ కు పంపారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. బందర్లో విచ్చలవిడిగా గంజాయి సరఫరా అవుతోందని, అందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.